కార్మికులారా ఏకం కండి ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో మేడే వారోత్సవాలు ఇవ్వాలి అమాలి కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు పోరాడదాం ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చేంత వరకు అమాలి కార్మికుల ఐక్యత అమాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కాచారం శక్తి అమాలి యూనియన్ ఐఆర్టీయూ జిందాబాద్ జిందాబాద్ మేడే మేడే జోహార్ చికాగో అమర వీరులకు జోహార్ చికాగో అమర ఈ కార్యక్రమానికి హాజరైన బేజాడి కుమార్ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్న కేంద్రం ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈరోజు ఆచారంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మేడే వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మేడే సందర్భంగా కాచారంలో అమాలి సంఘం జెండావిష్కరణ చేసుకొని ఈ 140వ మేడే సందర్భంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం ఇలా కార్మికులు కర్షకులు కష్టజీవులు భవన నిర్మాణ కార్మికులు జూట్ మిల్లులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కూలీ రంగం మీద ఆధారపడి బతికే కార్మికులందరూ కూడా ఇలా మేడే సెలవు దినంగా ప్రకటిస్తూ ఆనాడు చనిపోయినటువంటి చికాగో నగరంలో చనిపోయినటువంటి అమెరికా దేశంలో ఏదైతే ఎర్రజెండాను రెపరెపలాడిస్తూ ఇలా కమ్యూనిస్టుల పక్షాన పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన కష్టజీవుల కోసం పోరాడేది ఎర్రజెండా కాబట్టి ఇలా మేడే సందర్భంగా కాచారంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఇలా కార్మికులకు అమాలి కార్మికులు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు అటవరంగ కార్మికులు కావచ్చు ఇలా కూలి చేసే కూలీలు కావచ్చు ఇలా రైతు కూలీలు కావచ్చు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని కూలీల కనీస వేతనం కావాలని ఆనాడు 12 గంటలు పనిచేసినప్పుడు కూడా కుటుంబం గడవని పరిస్థితుల్లో ఇలా కార్మికులుగా ఉండేది. కుటుంబం పోషించుకోలేక ఇలా 8 గంటలు పనిచేసినప్పుడు కూడా చాలు వేతనాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు అమెరికా దేశంలో చికాగో నగరంలో జరిగినటువంటి ఎంతో మంది అమరవీరుల సాక్షిగా ఏర్పడినటువంటి ఈ అమరత్వమే మేడే సందర్భంగా ఇలా ప్రపంచవ్యాప్తంగా మేడలు కొనసాగుతూ ఉన్నాయి. మీ కార్మిక లోకం కూడా ఇలా అమాలి కార్మికులకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీకు తక్షణమే ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని మనం అనేక ప్రాంతాలలో అనేక పట్టణాలలో అనేక జిల్లా కేంద్రాల్లో ఆ లోడు అన్లోడింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇలా కార్మిక లోకం ఉన్నది కాబట్టి గతంలో ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు పోరాటం చేసి గుర్తింపు కార్డులు సాధించామో తక్షణమే అమాలి కార్మికులకు కూడా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇస్తే ఏదైనా ఆపదైనా ఏదైనా మంచికైనా చెడుకైనా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇస్తే వాళ్ళకి హెల్త్ కార్డులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే అమాలి కార్మికులకు ఇవ్వాలా. ఏ కార్మికునికైనా ఎగుమతి దిగుమతి కనీసం వచ్చేదాన్ని పేద సరుకులన్నీ కూడా అమాలి రంగం ఇలా ఆపివేస్తే ప్రపంచమే అల్లకొల్లమైన పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అమాలి కార్మికులను ఆదుకొని వాళ్ళకి తక్షణమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని మేడే సందర్భంగా ఎంతో మంది అమరవీరుల సాక్షిగా ఏర్పడ్డటువంటి ఇలా ప్రపంచ కార్మికుల దినోత్సవం కాబట్టి ఎంతో మంది అమరవీరుల కృషి అలా త్యాగ ఫలితమే ఇలా మనం ఇలా అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఇలా కార్మికుల సమస్యల కోసం మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు కార్మికులను కష్టజీవులను రైతులను కూలీలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ మేడేకి వచ్చినటువంటి కార్మిక లోకానికి రైతులకు కూలీలకు వారికి కూడా పండించినటువంటి పంటల గిట్టుబాటు ధర కావాలని తక్షణమే కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా చూసుకోవాలని ప్రభుత్వం తక్షణమే ఉన్నటువంటి రైతులకు డబ్బులు చెల్లించాలని అలాగే ఏ గ్రేడు బి గ్రేడ్ అనేది లేకుండా తేడా తామ్యం లేకుండా ఇలా ప్రభుత్వం కూడా ఆ రైతుల వడ్లన్నీ కొనుగోలు చేయాలని ఇలా ప్రగతిశీల ఇలా యువజన సంఘం తరఫున కావచ్చు ఇలా కాచారం గ్రామంలో శక్తి అమాలి యూనియన్ ఒక 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో జెండావిష్కరణ చేస్తూ కార్మికుల కోసం కష్టజీవుల కోసం జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో జరిగే కార్యక్రమంలో కూడా అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు కాబట్టి కార్మికుల సమస్యలు పరిష్కారమైనంత వరకు కూడా మన కార్మికులకు పోరాటం చేస్తూనే ఉండాలి. మన ఫలాలు తగ్గాలన్నా పోరాటం చేయాలన్నా కష్టజీవుల పోరాట ఫలితమే కావచ్చు. ఇలా పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప ఆనాడు కార్మిక లోకం ఇచ్చినటువంటి ఎర్రజెండను రెపరెంపులు ఆడించడం కోసం కార్మికులు కష్టజీవులు అందరూ ఐక్యతగా ఉండాలని ఈ మేడేకి వచ్చినటువంటి కార్మికులకు రైతు కూలీలకు అందరికీ ఇప్పుడు అభినందనలు చెప్తూ రెడ్ సెల్యూట్ చెప్తూ ఈ మేడేను ఇంతటితో ముగించడం జరుగుతూ ఉంది.